హాయ్ హలో అండి, అంత బాగున్నారా? వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చివరంట చూసారంటే మీకు అర్థమవుతుంది. మా మనవరాళ్ళకి సెలవులైతే కాలేజీ సెలవులైతే రమ్మంటే రాలేదు, నన్నే రమ్మన్నారు. అందుకని నేనే వెళ్ళాను. తీరా అక్కడికి వెళితే అమ్మాయి ఒక 3 చీరలు రెడీ చేసి పెట్టి పిల్లలకి ఏమన్నా తయారు చేసి పెట్టమంటే నేను ఈ శారీ ఇద్దరికి ఈ కలర్ బాగా నచ్చిందంట. అందుకని నేను ఈ శారీనే చూస్తున్నాను. 2 ఫ్రాకులు కుట్టాలి, అదొక ఫ్రాకు ఇదొక ఫ్రాక్ అని 2 ప్లెయిన్ శారీస్ తీసుకుంది. కానీ ఒక్కొక్కళ్ళు ఫ్రాక్ కుట్టంగా కూడాను వేస్టేజ్ చాలా ఎక్కువగా వస్తుంది. ఏం అవసరం ఉండదు, పక్కన పడేయాల్సిందేను. అందుకని నేను ఒకే శారీలో 2 ఫ్రాకులు తయారు చేయాలని కొంచెం కష్టపడైనా కానీ వాళ్ళు కొద్దిగా షార్ట్ లెంతే పెట్టమన్నారు, లాంగ్ వద్దన్నారు. అందువల్ల నేను కొంచెం కష్టపడి చూడండి, అది కటింగ్ చేయడానికి కూడా బాగా జారిపోతూ ఉంది శారీ. కానీ చాలా బాగున్నాయి ప్లెయిన్ శారీసు. అందుకని నేను అలా 4 పొరలకి బారుకి అలా పిన్నులు పెట్టుకున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడాను ఇలా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అలా పెట్టి కొలత చూపిస్తున్నాను చూడండి. ఒక్క ఫ్రాక్ అయితే చాలా వేస్టేజే మిగులుతుందండి వాళ్ళు చెప్పిన షార్ట్ లెంత్ కుడితే. అందుకని నేను ఒకే శారీలో 2 ఫ్రాకులు తీసానండి. అవి ఎలా తీసాను ఏంది చూడండి. ఇలాగైతే మాత్రం ఒకే ఒక ఫ్రాక్ వస్తుంది, వేస్టేజ్ మాత్రం బోల్డ్ పోతుంది. అందుకని చెప్పేసి నేను ఒకే శారీలో 2 ఫ్రాకులు తీశాను. షార్ట్ లెంతే కాబట్టి మోకాలుకి 4-5 అంగుళాలు చాలన్నారు వాళ్ళు, కింద దాకా వద్దన్నారు, లాంగ్ వద్దన్నారు. అందువల్ల నేను ఈ ఒక్కదానికైతే ఎలా కొలతలు పెట్టుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి. వాళ్ళు కుట్టినవంటే మేము కాలేజీకి వేసుకెళ్ళాం అంటుంటారు, అంతా రెడీమేడ్ కావాలంటారు. కానీ ఈసారి వాళ్ళే అడిగారు. మా పెద్ద మనవరాలికి కుట్టేసరికి ఆ ఫ్రాక్ చూసి మాకు కూడా అలాగే తయారు చేయి అమ్మమ్మ అంటే శారీస్ తీసి పెట్టింది వాళ్ళమ్మ. నేను వెళ్ళి చూస్తున్నాను. నేను ఒకే ఒక శారీలో 2 ఫ్రాకులు తయారు చేశాను. కటింగ్ కానీ అంతా చూడండి, మీకే అర్థమవుతుంది. ఎంతో చక్కగా వచ్చేసాయి ఫ్రాకులు. ముందుగా ఒక్కో శారీ ఒక్కొక్కళ్ళకనే నేను కొలతలు తీసుకుంటున్నాను. వేస్ట్ ఎక్కువగా రావడంతో ఒకే శారీలో 2 ఫ్రాకులు తయారు చేయాలని కొలతలు తీస్తున్నాను నేను. ఈ మధ్య స్టిచ్చింగ్ వీడియోలు చాలా లేట్ అయ్యింది. సరిగ్గా నేను ఇంటి పట్టున ఉండక వీడియోలు పెట్టడం వీలు కాలేదు. వేసవి సెలవులు వచ్చాయంటే నాకు 4 మనవరాళ్లతో సరిపోతుంది. వాళ్ళకి వీళ్ళకి అందరికీ వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళు ఏది కావాలంటే అది అలాగా. అంతకంటే నాకేం కావాలండి. వాళ్ళు నేను కుట్టించినవి తొడుక్కోవటానికి ఇష్టపడుతున్నారంటే నాకు కూడా ఆనందమే కదా. అలా చూశాను నేను. చూస్తే అంతా వేస్ట్ పోతుందన్న ఉద్దేశంతో నేను ఆ కటింగ్ ఆపేసేసాను. ఆపేసి అదే శారీలో ఇద్దరికీ వచ్చేలాగా నేను కటింగ్ చేశాను. అది ఎలాగో చేశానో చూడండి. అందరూ నేను చెప్పినట్టు వింటారు, కానీ వీళ్ళు మాత్రం వాళ్ళు చెప్పినట్టు నేను వినాలంటారు. వాళ్ళకి అలాగే తయారు కావాలంటారు. చూడండి, చాలా షార్ట్ అయ్యేసరికి ముందు అలాగే కొలతలు తీసుకున్నాను నేను. ఎంత వేస్ట్ పోతుంది కదా అన్న ఉద్దేశంతో నేను మీకు అంత కటింగ్ అది చూపిస్తున్నాను నేను. అంతేను. లాంగ్ అయితే బాగానే ఉండేది, లాంగ్ ఫ్రాక్ అయితే సరిపోయేది, పెద్దగా వేస్టేజీ రాదు. కానీ వాళ్ళు లాంగ్ ఫ్రాక్ వద్దన్నారు కాబట్టి చాలా తక్కువలో ఇలా చూస్తే చాలా వేస్టేజ్ అయిపోతుంది. 2 ఫ్రాకులకి ఒకే శారీలో మెజర్మెంట్స్ తీస్తున్నాను చూడండి. అలా ఇప్పుడు ఇవి 2 ఫ్రాకులకు వచ్చేస్తాయి కింద పార్ట్లు. అలా ఫోల్డ్ చేసేసుకున్నారంటే మీరు కూడాను 2 ఫ్రాకులకు వచ్చేస్తాయి. కటింగ్ కూడా కష్టంగా ఉంది, అవి కట్ చేయటం కూడాను చాలా పొరలు అయ్యేసరికి ఇబ్బందికరంగా ఉంది. అయినా అలాగే చేస్తున్నాను నేను. ఇద్దరు అక్క చెల్లెళ్ళు దగ్గర ఒకే సైజులో ఉంటారు. అందువల్ల నాకు ఇలా ఒకే సైజు తయారు చేయడానికి హైట్ అంతా ఒకేలాగా ఉంటుంది. కొద్దిగా చుట్టుకొలతల్లో కొన్ని పాయింట్లు తేడా అంతేను.
అందువల్ల నేను ఇలా కట్ చేశాను. మీరు కూడా ఇలా ఎప్పుడైనా మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఇలా కట్ చేసుకోవడానికి వీలవుతుందన్న ఉద్దేశంతో నేను ఇలా చూపిస్తున్నాను. నేను స్లేట్ నెక్ తప్ప ఇంకేమీ వద్దన్నారు. ఆఖరికి చిన్న చిన్ని బటన్స్ పెడతానన్నా వద్దన్నారు. అంతా వాళ్ళ టేస్ట్ ప్రకారమేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.